ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, కలెక్టర్సే కానీ, అడిషనల్ కలెక్టర్సే కానీ ఆ సంబంధిత జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి, ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే 8 రోజులు 8 రోజులు కనీసం 2 అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో అధికారులు ఉంటారు, వాళ్ళకు ఆ దరఖాస్తులు ఇవ్వచ్చు. ఈ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉన్నది. ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ దరఖాస్తుల తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రివ్యూ ఉందా అనుకుందాము. రాబోయే కాలంలో యంత్రాంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. తొలి అడుగు, రెండో అడుగు, మూడో అడుగులో ఒక అనుభవం వస్తుంది. డిమాండ్ రావచ్చు, సార్ మాకు సమయం సరిపోలేదు, మాకు మీకు గడువు పెంచండి, పొడిగించండి అడగవచ్చు. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్. 2-3 days 4 days తర్వాత మనకు ఒక్కొక్కటి అన్నీ అనుకుంటాము, కొన్ని అనుభవంతో నేర్చుకుంటాం. ముందు పోయిన తర్వాత ఒకవేళ గడువు అవసరం ఉంటే మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఆ గడువు పెంచే దిశగా మా పై దరఖాస్తులు గవర్నమెంట్ ఇస్తుంది, మీరు ఫిలప్ చేయాలి. కొన్ని అంశాలపైన మీకు సపరేట్గా ఒక ఇష్యూ ఉంటుంది. ఉదాహరణ అనుకుందాం, రెవెన్యూ అనుకుందాం, ఇంకేదైనా విషయం ఉంటుంది. ఆ ఇష్యూకి సపరేట్గా ఒక కౌంటర్, ఇంకో కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో అది ఇవ్వండి అంటే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీరు సేకరిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ గ్యారంటీస్ ఎక్కడ ఫిట్ అయితే, ఎవరికి ఫిట్ అయితే, ఎలిజిబిలిటీ ఎవరు ఉన్నారో వాళ్ళకి మేము ఆ గ్యారంటీస్ని అందియాలి. ఆ దిశగా మా కృషి. మీరు అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫిల్అప్ చేసుకుని మాకు ఇవ్వండి, మేము దాన్ని స్క్రూటనైజ్ చేసుకుంటాం. మళ్ళీ గ్రామానికి రావాలి. మీరు గ్రామానికి వచ్చిన ఈ మధ్య కాలంలో ఇంకెక్కడైనా తప్పిదాలు ఉన్నా దిస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ సజెషన్ అండ్ కరెక్షన్. థ్యాంక్ యూ.